ముందుగా అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెల్కమ్ టు మహాసేన మీడియా. ముందు ట్రైలర్ వేస్తారు కదా, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ట్రైలర్ ఉంటుంది కదండి, అలాంటి ట్రైలర్ ఒకటి వేస్తాను. ఈ ట్రైలర్లో ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒక అతనితో మాట్లాడుతున్నారు. అతన్ని ఎవడో కొట్టాడట. ఒరే, కొట్టినప్పుడు ఇలా కొట్టాలని చెప్పాలి, అలా కొట్టాలని చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారో జస్ట్ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇది వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అని వాళ్ళ అఫీషియల్ పేజ్. ఇది వాళ్ళ అఫీషియల్ పేజ్లో వాళ్ళు రాసిన చెత్త ఏంటంటే, టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాల్ చేసి మాట్లాడిన జగన్ గారట. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడని కారణంతో అమరేశ్వర రెడ్డిపై బీటెక్ రవి అనుచరులు పాశవిక. రే, కనీసం ఏదైనా కారణం చెప్పేటప్పుడన్నా ప్రజలు కొంచెం ఆలోచించేలా ఉండాలి కదా. ప్రచారం చేద్దానని కొడతాడారు ఎవడన్నా. ఏమన్నా ఐశ్వర్యరాయ, సుస్మితా సేన వచ్చి ఏదో స్పెషల్ అట్రాక్షన్ లాగా వచ్చి ప్రచారం చేస్తాం. ఇప్పుడు అమరేశ్వర రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఓడిపోతాను భయపడ్డానికి. ప్రచారం చేద్దామని కొడతాడా? ఎవడన్నా నమ్మే మాటలు చెప్పండిరా బాబా. అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియోలో మీకు 2 పాయింట్లు ప్రూవ్ చేస్తాను. ఒకటి, అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు. రెండోది, అతన్ని కొట్టిన దానికి జగన్ ఏమని చెప్పమని ట్రైనింగ్ ఇస్తున్నాడో ఇందులో ఉంది, మీరు చూపిస్తాను. వాళ్ళే పెట్టుకుంటారని మళ్ళీ ఆ దరిద్రం అంతా వాళ్ళే పెట్టుకుని మేము ఎదవలం అని ఎదవలు అయిపోతారు అంతే వైసీపీ వాళ్ళు. ఒకసారి ఇది వినిపిస్తాను చూడండి. ఒక 3-4 నిమిషాలు నేను బోలమనుకుని ఉన్నాను. విపరీతంగా ఒళ్ళంతా కొట్టేశారు సార్ కట్టెలతో. సార్ అది సార్ రాడ్లు లేదు సార్, ఓన్లీ కట్టెలు సార్. అన్ని హాకీ స్టిక్స్. ఇప్పుడు దెబ్బలు తిన్నోడికి తెలుసు కదా దేంతో కొట్టారో, దేంతో దెబ్బలు తిన్నాడో. లేదో ఒకవేళ అతను ఒక అబద్ధం చెప్పడం ఫిక్స్ అయ్యాడు, కర్రలతో కొట్టారని చెప్పడానికి. మధ్యలో ఆయన కన్ఫ్యూజ్ చేస్తారేంటండి మీరు? జగన్ రెడ్డి గారు ఏమని కన్ఫ్యూజ్ చేశారు మీరు విన్నారా? కట్టెలతో కొట్టారండి అని అతను చెప్తుంటే, కట్టలేనా, రాడ్లు లేవా అంటారు జగన్ గారు. అంటే గొడవకు మీరు రాడ్లు పట్టుకెళ్తారని అందరూ పట్టుకెళ్తారేంటండి? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టెలని చెప్పకరా, రాడ్లు అని చెప్పరా, రాడ్లు అంటే ఇంకా బలంగా ఉంటుంది కేసు అని పాపం జగన్మోహన్ రెడ్డి గారు మనోడికి చెప్తున్నారు. ఇది కొత్త ఆర్టిస్ట్ అనుకుంటా, క్యాచ్ చేయలేకపోతున్నాడు. అదే వైసీపీలో సింగిల్ టేక్ ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు అయితే టక్కన పెడతారు అంతే. వెంటనే అవునవునండి రాడ్లేండి బాబు, పెద్ద పెద్ద రాడ్లేండి, దాంతోపాటు కత్తులు కూడా ఉన్నాయండి, కత్తులతో పాటు బల్లెలు కూడా ఉన్నాయండి అని చెప్పేస్తారు. వాళ్ళు అయితే ఆర్టిస్ట్ ఎవరు కొత్త పెట్టారు. మళ్ళీ ఒకసారి ఏంటంటే, ఒక 3-4 నిమిషాలు నేను బోలమనుకుని ఉన్నాను. విపరీతంగా ఒళ్ళంతా కొట్టేశారు సార్ కట్టెలతో. సార్ అది సార్ రాడ్లు లేదు సార్, ఓన్లీ కట్టెలు సార్. అన్ని హాకీ స్టిక్స్, బ్యాట్లు. పక్క నుంచి ఎవడో హాకీ స్టిక్స్ ఏమండి, అసలు మన ఆంధ్రప్రదేశ్లో హాకీ ఆడతారా? హాకీ స్టిక్లు ఎవరింటి దగ్గర పడితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయా? అసలు సినిమాల్లో ఏదో స్టైల్గా ఉంటుందని హాకీ స్టిక్ పెడతారు తప్ప ఎవరి ఇళ్లల్లో కూడా హాకీ స్టిక్లు ఉండవు. హాకీ స్టిక్ ఎవరి దగ్గర ఉంటుంది? ఆ పక్కనోడు ఎవడో చెప్పాడు, బుద్ధులేనాడు, హాకీ స్టిక్లతో కుట్టారని చెప్పాను. ఇది అన్నీ అదే హాకీ స్టిక్లతో కుట్టారండి అంటున్నాడు. కొంచెం ట్రైనింగ్ కొంచెం బాగా బండరా ఇచ్చేటప్పుడు. ఎందులో బాబు ఇలా దొరికేస్తారు మీరు? రాడ్లు లేదు సార్, ఓన్లీ కట్టెలు సార్. అన్ని హాకీ స్టిక్స్, బ్యాట్లు. ఇంకా హాకీ స్టిక్స్ అని మనోడికి ఎందుకని ఇంకా హాకీ స్టిక్స్, బ్యాట్లు, వికెట్లు, గ్లౌజులు, ప్యాడ్లు మళ్ళీ దీన్ని సిగ్గు లేకుండా పట్టుకెళ్ళి వాళ్ళు వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టుకున్నారు. అవునవును సార్, ఓన్లీ భయం క్రియేట్ చేయాలా. తిరగద్దీళ్ళు యాక్టివ్గా తిరుగుతున్నారు కదా, అట్లా సార్. మనం జెడ్పీటీసీ కూడా ఇండిపెండెంట్గా వేసాము కదా సార్. ఇప్పుడు జెడ్పీటీసీకి ఇండిపెండెంట్గా వేసాడట. వీడు వైసీపీ కార్యకర్త అయితే వైసీపీ నుంచి కదా పోటీ అటు వైసీపీ నుంచి కదా పోటీ చేయాలి, అటు ఇండిపెండెంట్గా ఎందుకు చేసాడండి? పైన మళ్ళీ ఏం రాశారు చూడండి, టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ఎందుకురా ఈ దరిద్రం? బతికిన కొన్ని రోజులన్నా కొంచెం నిజాయితీ బతకొచ్చు కదా. ఇలా ఎదపనులు చేస్తారు, ఏదో తప్పుడు ఆరోపణలు వక్రీకరణ చేస్తారు. అది ఆధారాలతో పాటు మళ్ళీ మీరే పెట్టుకుంటారు దాన్ని. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. అసలు వైసీపీ కూడా కాదట. అంటే ఒకవేళ అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవ ఉంటుంది,
ఒరాడు ఎవడో గొడవైంది కదా, ఎవరెవరో కొట్టుకున్నారు కదా అని అంటే ఎలా తీసిరండి, నాకు ఫోన్ చేయించండి, నేను మాట్లాడేస్తాను. రాడ్లతో కొట్టారని, ఆకు స్టిక్లతో కొట్టారని, లేకపోతే బ్యాట్లతో కొట్టారని చెప్పండి, వైసీపీ కార్యకర్త అని చెప్పండి అని చెప్పి చేశారు. చూడండి ఎంత పెంట అయిందో. ఇది ఇప్పుడు జనం చూస్తారు, ఏమంటారు, చిత్తు అంటారు కదా. అంతా రాక్షసులు అయిపోయినారు కదా. కలియుగం అంటే ఇంకా ఈ పరిపాలన చూస్తేనే కలియుగం అనిపించింది. అదే అదే సార్. కొంచెం ఎక్కడికి పోయినా కూడా కొంచెం మనుషుల్ని ఎక్కువ మందిని పెట్టుకొని పోతాడు. ఇదంతా రాక్షసులు ఇదంతా డైరెక్ట్ గానే ఉంటుంది. రాజకీయాలంటే మనం కంపల్సరీ డిప్లొమాల్సిందే. చేస్తాం సార్. వాళ్ళు ఎంత చేసినా అంత గట్టిగా బంతిని ఎంత నేల కొడితే అంత బంతి అంత ఏ చెప్తున్నాడు లీడింగ్ జగన్. ఇంక పాపం వాదార్చడం రాదు అతనికి. వాదార్పు యాత్ర ఏదో చేస్తాడు కానీ దెబ్బలు తిన్నవాడిని ఏం మాట్లాడాలో ఎలా వాదార్చాలో ఆయనకి తెలీదు. నువ్వు కూడా 10 మందిని వేసుకుని వెళ్ళంటున్నాడు. ఏది చూసినా ఆయన నోటంటూ మాట వచ్చిందంటే అది హింసాత్మకంగానే ఉంటుంది తప్ప ఎవరైనా పెద్ద మనిషి ఏం చెప్తారండి? గొడవ అయిందని ఎలా కొట్టారంటే నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కంప్లైంట్ చేయి, చట్టపరంగా ఆ తప్పు చేసినట్టు సంగతి మనం చూద్దామంటారా? లేకపోతే నువ్వు కూడా ఈసారి 10 మందిని వేసుకెళ్ళి నువ్వు ఆగిపెట్టలు ఎట్టుకెళ్ళి అంటారా? ఇదేనేటండి ప్రజలకు నేర్పించేది? అయితే జగన్ ఇక్కడ ఏమన్నాడు ఏంటండి, రాక్షసులు అంటండి. ఎవరండి? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. నిజమైన రాక్షసులు వైసీపీ వాళ్ళే, కానీ పిచ్చోడు ఎవడన్నా నువ్వు పిచ్చోడు అంటే ఒప్పుకుంటాడా? అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్మోస్ట్ రాక్షసుడు అని చెప్పడానికి ఒక ఆవిడ వచ్చారండి. నాన్న నా ముగ్గురు చంపినట్లు సంతకం చేయాలన్నారు. ఎవరండి? డైరెక్ట్గా సునీత రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, నాన్న నా ముగ్గురే చంపినట్లు సంతకం చేయాలన్నారు. లేఖ చదివాక నేను ఒప్పుకోలేదు. పులివెందుల్లో ప్రస్తుత పరిస్థితులు భయపడుతున్నాయి. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. ఇక్కడ ఇప్పుడు చెప్పిన మాటల్లో ఒక కొత్త పాయింట్ ఉందండి ఈరోజు. మీరు ఒకసారి చూడండి, పులివెందుల్లో తాజా పరిస్థితులు చూస్తుంటే 6 ఏళ్ల క్రితం మా నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజులు గుర్తు వస్తున్నాయి. నాన్న జయంతి శుక్రవారం ఉండగా మా అమ్మ ఫోన్ చేసి పులివెందులకు రావద్దని, ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవంటే హెచ్చరించారు అని వివేక్ కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసు నిందితులు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న దృష్ట్యా కడప ఎస్పీ అశోక్ కుమార్ను సునీత రాజశేఖర రెడ్డి దంపతులు కడపలో కలిశారు. కేసు తాజా పరిణామాలు ఆయన వివరించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. మా తండ్రిని గొడ్డలతో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించి ఆ మేరకు మీడియాలో ప్రచారం చేశారు. అంటే TV9, NTV, సాక్షి టీవీ కూడా గుండెపోటుని వేస్తారు. ఆ రోజు మనందరికీ తెలిసిందే. హత్య తర్వాత అక్కడికి వెళ్ళి నాకు లేఖ ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, అప్పట్లో తెదేపాలో ఉన్న సతీష్ కుమార్ రెడ్డి మా నాన్న చంపినట్టు ఆ లేఖపై సంతకం చేయాలన్నారు. నేను చేయలేదు, అది గుర్తు చేసుకున్నాను. చేయలేదని గుర్తు చేసుకున్నారట ఆవిడ. తెదేపా వారు హత్య చేశారంటే తొలుత నేను నమ్మాను. చివరకు నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ తర్వాత సునీత రాజశేఖర రెడ్డి చంపారని మా మీద ఆరోపణ చేశారు. ఇక్కడ గమనించాలి. అప్పటి వరకు సునీత గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చెప్పినట్టు కనుక చేస్తే, ఏది చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే నారాసుర రక్త చరిత్రనో టీడీపీలో మా నాన్న చంపేశారనో కానీ వాళ్ళు చెప్పుంటే వాళ్ళు సేఫ్గా ఉందరు. ఎప్పుడైతే సునీత గారు, రాజశేఖర రెడ్డి గారు అరే కాదు ఇది తప్పు, చంపిన వాళ్ళు ఇక వైఎస్ అవినాష్ రెడ్డి లేకపోతే ఏదో సోన్సో రెడ్లు వీళ్ళైతే మనం వాళ్ళని అనకూడదని అన్నారు, ఎదురు తిరిగారని, సరే ఈసారి అయితే నువ్వే చంపావు, మీ ఆయనే చంపారని చెప్పి తిరిగేస్తారు. ఎంత ఘోరం చూడండి. ఒక ఆడకూతురు వాళ్ళ తండ్రిని పోగొట్టుకుని అరే న్యాయం చేయాలి అని చెప్పి వెళ్తే న్యాయం చేయకపోగా నువ్వు ఎక్కువ మాట్లాడితే మీ ఆయన మీద నీ మీద ఈ మర్డర్ కేసు పెట్టేస్తావు అన్నారంటే రాక్షసులు ఎవరండి ఇక్కడ? ఇందాక ఆడియోలో విన్నారు కదా, అరే రే రాక్షసులు అండి తెలుగుదేశం వాళ్ళు అంటున్నాడు జగన్ అన్న. ఇక్కడ సొంత చెల్లిని భావననే. దాన్ని బట్టి ఆలోచించండి మరి ఎవరు రాక్షసులు, మీకే అర్థమైపోతుంది.